ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. మేషరాశి వారికి సంవత్సర ఫలాలకి స్వాగతం సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? అశ్విని నక్షత్రం 4 పదాలు, భరణి నక్షత్రం 4 పదాలు, కృత్తిక ప్రథమార్థం. ఆదాయం చూస్తే 8, అదేవిధంగా వ్యయం చూస్తే 14, ఆ తర్వాత పూజ్యం చూస్తే రాజపూజ్యం చూస్తే 4, అవమానం చూస్తే 3. అందువలన మేషరాశి వారికి ఆదాయం కన్నా కొంచెము ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఏమిటంటే రాజపూజ్యం అయితే చాలా బాగుందని చెప్పొచ్చు, అవమానం రాజపూజ్యం కంటే తక్కువగా ఉంది. ఈ విషయాన్ని శుభసూచకంగా మనం అనుకుంటూ మనం ముందుకు పెడదాము. మరి ముఖ్యంగా చూసినట్లయితే మీకు ఒకంత గురుబలం చాలా చాలా అద్భుతమైనటువంటి ఆనందమైనటువంటి పరిణామాలకి దారితీస్తుంది. అదృష్టవంతులు ఎవరయ్యా అంటే మేషరాశుల రాశివారే అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అన్ని విధాల అనుకూలంగా ఉంటూ అన్ని విధాలుగా బాగున్నప్పటికీ కూడా శని భగవానుడి వల్ల, రాహు వలన, కేతు వలన అంటే ఏమిటి, వ్యయంలో రాహు ఉన్నాడు. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనకి షష్టమంలో కేతు ఉన్నాడు. అందువలన కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అన్ని విధాల ముందుకి అద్భుతమైనటువంటి పరిణామాలతో సాగడానికి కొన్ని చిన్న చిన్న ఆటంకాలతో మనం ముందుకు పెడుతూ ఉంటాం. అంతేగాని పెద్ద పెద్ద కష్టాలు, నష్టాలు, బాధలు లేవు. కానీ చిన్న చిన్న ఇబ్బందులు అయితే మనిషి అన్నాక ఇబ్బందులు తప్పవు కదా, ఆ విషయంలో మనం ముందుకు పెడతాం. తర్వాత ఏంటంటే ఖర్చులు పెరగడం వల్ల పనుల విషయంలో ఆరాటం. ఏం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, 4 పనులు ఒకేసారి చేద్దాం అనుకుంటారు. 4 పనులు ఒకేసారి ఒక మానవుడు చేయగలుగుతాడా? చెయ్యలేడు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కనుక ఒక పని తరువాత ఒక పని అన్నట్టుగా మీరు సమయాన్ని అడ్జస్ట్ చేసుకోండి. కాలాయ నమః, కాలాతీతాయ నమః అంటూ ఉంటాం కదా భగవంతుడిని. కాలాన్ని మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి. అదేవిధంగా ఊహించని సంఘటనలు ఏమన్నా జరిగితే కనుక ధైర్యాన్ని కోల్పోకండి. మనం ఊహించినవి జరిగితే భగవంతుడా అనడానికి మనం ఎప్పుడు కూడా ఆలోచించకుండా భగవంతుడా అనం. అబ్బా పర్వాలేదు, నేను అనుకున్నవన్నీ జరిగిపోతున్నాయని ఆనందంగా కేరింతలు కొడతాం. ఊహించినటువంటి పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాని కంగారు పడాల్సిన అవసరం లేదు, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే కనుక ఆర్థిక సమస్యలు కానీ, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సోదర వర్గం వాళ్ళతో కానీ చిన్న చిన్న ఏమైనా సరే పొరపచ్చాలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకని ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కొంచెం మాట పట్టింపులు, తర్వాత మీకు చికాకులు ఎక్కువైపోతాయి, కోపాలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ కోపాల వల్ల ఏమవుతుంది అంటే కనుక భార్యాభర్తల మధ్య పరస్పర కొంచెం ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మనవాళ్లే కదా అని సర్దుకుపోయే మనస్తత్వాన్ని, కొంచెం ఇంకొంచెం ప్రేమని, ఆత్మీయత భావాల్ని పెంచుకోవడం అనేది చెప్పదగిన సూచన. అదేవిధంగా చూసినట్లయితే మనకి జూన్ నెలకొస్తులోకి గ్రహ సంచారంలో కొంచెం మార్పులు, అదేవిధంగా అనుకూలం అని చెప్పాలి. జూన్ నెలకొస్తులోకి కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులు బాగున్నాయి. అన్నీ కూడా ఏంటంటే కనుక ఉల్టా పుల్టా అంటూ ఉంటాం కదా, అలాగ తారుమారైపోతాయి. అందువలన జూన్ నుంచి మళ్ళీ బాగుంటుంది. ఆర్థికంగా, ఆరోగ్యంగా, సంతానపరంగా అన్ని విధాలా కూడా మానసికంగా చాలా చక్కగా మీరు సంతోషంగా, ఆనందంగా, ఉల్లాసంగా ఉండడానికి జూన్ నెల నుంచి చాలా బాగుంటుంది. అదేవిధంగా కొన్ని విషయాల్లో స్త్రీల విషయంలో ముఖ్యంగానండి, కొన్ని మాట ముచ్చట విషయంలో కానీ, ఏవైనా సరే విషయాలు మాట్లాడేటప్పుడు కానీ ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనము మంచిగా మాట్లాడినా సరే ఆ మాటలో వ్యతిరేకత భావాన్ని వాళ్ళు తీసుకుని మన మీద కోట్లాడేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. కాస్త ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే కొన్ని పరిస్థితులు మనకి అనుగుణంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మన మాటని మనం జాగ్రత్తగా మాట్లాడకపోతే మాటని అపార్థం చేసేటటువంటి విషయాలు, అది అర్థం అంతరార్థం మారిపోయి వేరే బయటకు వెళ్ళేటప్పుడు వేరే విధంగా వెళ్ళేటటువంటి అవకాశాలు, దానివల్ల విమర్శలు, ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితులు కనపడుతున్నాయి. కాస్తంత ఆ విషయంలో, మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక విరోధాలు వచ్చే అవకాశం ఎప్పుడైతే ఉందని మనకు తెలిసిందో, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటాం కదా, ఆ విధంగా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మీరు ప్రారంభించండి. అదేవిధంగా చూసినట్లయితే కొంచెం తీర్థయాత్రలు అలాంటివి చేయడానికి అవకాశం కనపడుతుంది. అదేవిధంగా కొన్ని విషయాల్లో విద్యార్థులు చదువులో రాణిస్తున్నారు కదా అని వదిలేయకండి. చదువు ఏం చదువుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎలా ఉన్నారు అనేది మీరు తప్పనిసరిగా
ఒక కన్ను వేసి ఉంచండి. అది చాలా చాలా మస్ట్ అండ్ షుడ్. ఆ తర్వాత కలిసొస్తుందా అంటే అన్ని విధాలా కూడా కొంచెం చూస్తుల్లోకి నవంబర్, డిసెంబర్ వస్తుల్లోకి కొంచెం అన్ని విధాలా కూడా కాస్త కలిసొచ్చే పరిస్థితులున్నాయి. వివాహాది శుభకార్యాలు కూడా మనం ఏసుకున్నటువంటి ప్లాన్ కొంచెం ఖర్చులు ఎక్కువైనప్పటికీ కూడా కంప్లీట్ చేస్తారు. అభివృద్ధి అయితే గనక ఆదాయ అభివృద్ధి వ్యయానికి సరిపడా ఉండడం వలన మీరు కొంచెం ప్రశాంతంగానే ఉండొచ్చు. ఆ విషయంలో అయితే ఏం డోకా లేదు. అయితే ఏంటంటే కొంచెం మానసిక ఉత్సాహాలు కాస్తంత అంతంత మాత్రంగా మీరు తీసుకుంటూ ఉంటారు. కానీ ఏంటంటే ప్రతి నిమిషము కూడానండి ఏదైనా సరే నామాన్ని మీ మనసులో అనుకుంటూ ఉన్నట్లయితే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనుకుంటూ ఉండండి. విజయం తప్పక సిద్ధిస్తుంది. ఆ విషయాన్ని మాత్రం మీకు తప్పనిసరిగా చెప్పాల్సిన విషయం అనమాట. తర్వాత ఏంటంటే కనుక ఇల్లు కానీ ఆస్తి కానీ మీరు ఏర్పరచుకునే ప్రయత్నాల్లో ఉన్నారా, సక్సెస్ అవుతారు. ఆ విషయంలో ఏం డోకా లేదు. మీకు యోగం కనిపిస్తోంది, శుభయోగం. అందువల్ల హ్యాపీగా ఉండండి. అవివాహితులకి మీకు లాస్ట్కి ఏమిటంటే కనుక మనకి చూసినట్లయితే ద్వితీయార్థంలో మీకు పెళ్ళవట్లేదురా భగవంతుడా అనుకున్న వాళ్ళకి చక్కగా మనకి ఈ సంవత్సరంలో మధ్య భాగంలో వస్తుల్లోకి పెళ్ళిళ్ళు కుదురుతాయి, అవుతాయి కూడా. అందువల్ల వాళ్ళు సంతోషంగా ఉండొచ్చు. వ్యవసాయదారులు 2 పంటలు పండిస్తారు, చక్కగా ఫలిస్తాయి. మంచి ధరలతో మీరు చక్కగా ఆర్థికంగా పుంజుకుంటారు అని చెప్పొచ్చు. అదేవిధంగా చూసినట్లయితే జనవరి కుస్తుల్లోకి మనకి స్థిరాస్తి వ్యవహారాలు కొంచెం వాయిదా వేయండి. గొడవలు పడకండి. గొడవలు పడకుండా వాయిదా వేస్తే అవి ఇంకా ఇంకా అభివృద్ధి అయ్యి ఇంకా రేట్లు పెరిగే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు జనవరి నెలలో అయితే బాగున్నాయండి. అప్పటి వరకు నిరుద్యోగిగా ఉన్నవాళ్ళు అప్పుడు గట్టి ప్రయత్నం చేసుకోవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో తర్వాత కుటుంబంలోని అంతా కూడా ఏకవాక్య పరిపాలనతో మీరు సాటిస్ఫాక్షన్గా జనవరి నెలస్తులోకి అన్ని విధాల అన్నీ కూడా ఈ అలజడులన్నీ కొంచెం కొంచెం సర్దుకుంటూ మంచిగా ముందుకు పడతారు. పనులు ఎప్పుడైతే సునాయాసంగా చేసుకున్నారో ఫిబ్రవరిలో మీకు విజయమే, ఇంకంతా కూడా విజయ పరంపర మొదలైందని చెప్పొచ్చు. ఇబ్బందులన్నీ కూడా ఉద్యోగస్తులకు కానీ, వృత్తుల్లో ఉన్న వాళ్ళకి కానీ, వ్యాపారంలో ఉన్న వాళ్ళు కానీ అందరికీ కూడా ఉన్న ఇబ్బందులన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్ లాగా తొలగిపోతాయి. ఇంకా అప్పుడు ఏమిటంటే కనుక ఏదైనా స్థలం కొనుగోలు చేయాలన్నా, భూమి కొనుగోలు చేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా ఏమైనా సరే మీరు ప్లాన్ చేసుకుంటారు, ఆ ప్లాన్ అమలు చేయగలుగుతారు. ఆ తర్వాత చూసినట్లయితే మార్చి కుస్తుల్లోకి కొంచెము ఏంటంటే కనుక స్థానచలనం అంటే ఏమిటంటే అనుకూలమైనటువంటి స్థానచలనమే. అంటే మీకు ఇష్టమైన ప్లేస్కే మీరు వెళ్ళడం అనేది, అంటే ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, వ్యాపారస్తులు కొత్తిల్లు కొనుక్కోవచ్చు, కట్టుకోవచ్చు. అలా స్థానచలనం అయితే కనపడుతుంది. శుభకార్యాలు ఎక్సలెంట్గా నిర్వహిస్తారు. ఒక ప్రణాళికాబద్ధంగా శుభకార్యాలు నిర్వహించుకుంటారు. ఇంటా బయట మీకు గౌరవం పెరుగుతుంది. ఇంకంతకన్నా ఏం కావాలండి. అందువల్ల ఈ సంవత్సరానికి చూసుకున్నట్లయితే కనుక మనకు అన్ని విధాలా కూడా శ్రేయోదాయకంగానే ఉంటుంది. విదేశీ ప్రయాణాలకి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి సక్సెస్ ఉంది. అందువల్ల విదేశీ ప్రయాణాలకి ఏ విధమైనటువంటి లోటు లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఏదైనా సరే ఇల్లు కానీ ఆస్తి కానీ ఏర్పాటు చేసుకోవడం ఖాయం. అందువల్ల ఈ యొక్క అశ్విని భరణి కృత్తిక అందరికీ కూడా శుభకరంగా ఉంటుంది. సరే, మనం చేసుకోవాల్సింది ఏమిటంటే కనుక ఈ సంవత్సరం అంతా కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అనుకోవడం, దుర్గార్చన, దుర్గాదేవిని పూజించడం, అర్చించడం, దత్తాత్రేయ చరిత్ర పారాయణ చేసుకుంటే చాలండి. అంతకన్నా ఏముంది. వీలైనంత వరకు కూడా శుక్రవారం పూట కానీ, మంగళవారం పూట కానీ ఎవరికైనా సరే పేదవాళ్ళకి భోజనం దానం చేయండి. అదేవిధంగా గురువారం నాడు లడ్డూలు పంచండి. చాలు, 2 చేయండి. అన్నదానం చేస్తూ ఉండండి, లడ్డూలు పంచుతూ ఉండండి. ఓం శ్రీ మాత్రే నమః.